బ్రో ఈరోజు జరిగిన సంఘటన గురించి అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. అలాగే జగన్ గారు కూడా ఈ సంఘటన గురించి అయితే స్పందించారనమాట. అంటే ఆ పిల్లవాడు ఎలా ఉన్నారు, ఆయనకి ఏం కాకూడదని చెప్పి ఆయన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలుస్తుంది. సో జగన్ గారు ఏం మాట్లాడారని? సో జగన్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. అంటే పవన్ ఫ్యాన్స్ ఇంకా షాక్లో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి మార్క్ శంకర్ పవనోవిచ్కి సింగపూర్లో ఆయన చదువుకున్న స్కూల్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అతని చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయని తెలుస్తుంది. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళి తన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని కూడా తెలుస్తుంది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆయన కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని ఈరోజు సాయంత్రం సింగపూర్ వెళ్తారని తెలుస్తుంది. మరి ఈ క్రమంలో ఫ్యాన్స్ అంతా బాధపడుతున్న తరుణంలో జగన్ గారు కూడా దాని గురించి బాధపడుతూ ట్వీట్ అయితే చేశారనమాట. సో ఇట్లా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి ఇట్లా జరిగిందని తెలిసింది, నేను చాలా బాధపడుతున్నాను, తను తొందరగా కోలుకోవాలని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పి కూడా ఆయన ట్వీట్ పెట్టడం జరిగిందనమాట. అంటే జగన్ గారు ఇట్లాంటి విషయాల్లో ఎక్కువ రెస్పాండ్ అవ్వరు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే అసలు కంపల్సరీ ఆయన ఏం మాట్లాడరు. మరి ఈ విషయంలో ఇంత పాజిటివ్గా ఎందుకు మాట్లాడారని చెప్పి, అంటే జగన్లో ఈ యాంగిల్ కూడా ఉందా, యూ చేంజ్డ్ బిల్లా అంటూ చాలామంది కూడా కింద కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. అంటే ఎప్పుడు కూడా జగన్ గారు ఏం చూసినా పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివిటీ ఉంటుంది, అటు తెలుగుదేశం నాయకులపైన కూడా నెగిటివిటీ ఉంటుంది. కానీ ఇలా ఈ కోణంలో కూడా ఇంత పాజిటివ్గా మాట్లాడతాడా, అంటే తన పార్టీ నాయకుల గురించి కాకుండా బయట వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా ఇలా ఆలోచిస్తాడా అని చెప్పి ఒక చిన్న పాజిటివ్ కార్నర్ అయితే ఏర్పడుతుంది అనమాట. సో మరి మళ్ళీ ఆయన ఏమన్నా ఇట్లా జన సైనికుల్లో కూడా అభిమానం కొట్టే పాయింట్లో ఏమన్నా వెళ్తున్నారా, లేకపోతే దాని వెనకమాల కారణం ఏంటి అని చెప్పి అసలు నమ్మలేకపోతున్నారు. అంటే జగన్ ఎందుకు ఇట్లా రియాక్ట్ అయ్యాడని చెప్పి కూడా. సో మరి ఆయన ఉద్దేశం మంచిదైనా కూడా చూసే ఎవరైతే జన సైనికులు ఉంటారో వాళ్ళు చూసే విధానం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మామూలుగానే నార్మల్గానే విష్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు బర్త్డే అయినా కూడా హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్, హ్యాపీ బర్త్డే చంద్రబాబు అని అట్లా విష్ చేస్తూ ఉంటారు ఆయన. సో మరి ఇలాంటి విషయాలు ఎక్కువ పట్టించుకోరు. కానీ మరి ఈరోజు ఎందుకు ఆయన అట్లా చేయడంతో అటు ఫ్యాన్స్ అంతా షాక్లో ఉన్నారనమాట. సో మరి ఆయన ఇంకా ముందు ఇట్లాంటివి ఏమైనా జరిగితే స్పందిస్తారా, సో అందరికీ కూడా ఇదే విధంగా స్పందిస్తారా, మరి అందరు జనాల్ని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారా అని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఏదేమైనా ఆయన చేయడం మాత్రం ఇప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అంటే వైసీపీ వాళ్ళకే కాదు జన సైనికులకు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉందన్నమాట. సో మరి జగన్ గారి థాట్స్ ఏంటో, ఆయన ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఎవరికి తెలియని విషయమే. సో మరి ఈసారికి మట్టుకు ఇలా సరిపెట్టుకోవాల్సిందే ఆయన చేసిన ఆ విషయమే.